హాయ్ అండి అందరికీ. ఈ ఆదివారం మా ఇంటికి చుట్టాలు వచ్చారండి. వాళ్ళ కోసం నేను చికెన్ కర్రీ, పూరి అయితే చేశానండి. చికెన్ ఎప్పట్లాగా రొటీన్‌గా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేశానండి. చిల్లీ చికెన్ అండి. పచ్చిమిర్చి వేసి చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ముందుగా చికెన్ శుభ్రం చేసుకొని ఒక అరచెక్క నిమ్మరసము, అర స్పూను సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా చేయడం వలన చికెన్ మెత్తగా ఉడుకుతుందని, సాఫ్ట్‌గా వస్తుంది ముక్క. విధంగా కలిపి కనీసం ఒక అరగంట అయినా పెట్టుకోవాలండి. గంట తర్వాత అండి దాంట్లో కావాల్సిన మసాలాలండి, పచ్చిమిర్చి అండి, కారానికి తగినట్టు వేసుకోవాలండి. అండ్ కొంచెం అల్లం ముక్క, ఒక 15 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి. జీడిపప్పు వేయడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా అవుతుందండి, పలుచగా కాకుండా చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి. దీన్నంతా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా దూరగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. ఇందులో కొంచెం వాటర్ ఊరుతాయండి. ఆ వాటర్ తీసేసి చికెన్ ముక్కల్ని మాత్రం వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. మనం ముందు కొద్దిగానే వేసుకున్నాము, ఇప్పుడు చూసుకొని వేసుకోవాలండి. వేసి హై ఫ్లేమ్లో వేసుకొని చికెన్లో ఊరిన వాటర్ అంతా ఎగిరిపోయే వరకు వేయించుకొని ఇప్పుడు అందులో మనం చేసి పెట్టుకున్న మసాలా వేసి కలుపుకోవాలండి. చూడండి చాలా బాగుంది కదా గ్రీన్గా. ఇప్పుడు ఇందులో కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా కారం పొడి అండి, ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు కారానికి తగినట్టు. వేసుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకొని ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. నేనైతే 2 గ్లాసులు వేసి ఉడికించుకున్నానండి. చూడండి చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు లాస్ట్గా ఫైనల్గా అందులో కొత్తిమీర వేసి రుచి చూసుకొని దించేసుకోవడం అండి. ఈ కర్రీ చపాతీ లెగ్ కానీ, పూరీ లెగ్ కానీ, దోశ లెగ్ కానీ, రైస్ లెగ్ కూడా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.